ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు, తెలియని వారు దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడతారు. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. చూడండి, చక్కటి మాట ఈ భాగంలో మనం చూస్తున్నాము. దేవుడు నా పక్షమున తన కార్యమును సఫలము చేస్తాడు. నిజమేనండి, దేవుడు మన పట్ల తన కార్యమును సఫలము చేసేవాడు. కొన్ని సందర్భాల్లో మనము ఎన్నో కార్యాలు జరగాలని చెప్పి తలపెట్టినా మన పరిస్థితులను బట్టి ఆ కార్యాలు జరగలేని పరిస్థితులు, ఆ కార్యాలు అట్టడుగుకు వెళ్ళిపోతవి. ఆ కార్యములు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. డబ్బు గురించో, పిల్లల వివాహాల గురించో, లేకపోతే ఉద్యోగాల గురించో, లేదంటే స్థలం కొనాలనో, ఏదో ఒక కార్యం నా జీవితంలో జరగాలని వాటి కోసం ఎదురు చూస్తూ నిరాశ పడిపోయి మనము బాధపడుతున్నామా? ఈ చదువుకున్న భాగంలో మనం చూస్తే కీర్తనకారుడు చక్కటి మాట చెప్తున్నాడు. యెహోవా నా పక్షమున తన కార్యమును చేస్తాడు. ఈరోజు నా గుండె మీద చేసుకుని మీరు ధైర్యంగా ఉండి చెప్పండి ఈ మాట నాతో కలిసి. యెహోవా నా పక్షమున కార్యము చేయును. యెహోవా నా పక్షమున కార్యము చేయును. మన పక్షముగా కార్యము చేసేవాడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబ్రహాము మనకు కనబడతాడు. అబ్రహాము తన జీవితంలో దేవుడి దగ్గర ఎంతగా విధేయత కలిగి జీవించాడో మీ అందరికీ తెలుసు. ఎండవేళ అబ్రహాము గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు ఆయన అబ్రహాము ఇంటిని దర్శించాడు. ఆ ముగ్గురు దేవదూతలకు అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఆదికాండము 18వ అధ్యాయం 17-18 వచనాలు మీరు చూస్తే, అబ్రహామా, నేను చేయబోవు కార్యమును నీ దగ్గర దాచిపెడతానా? నీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. నీ దగ్గర నేను దాచిపెడతాను అనుకుంటున్నావా? లేదు, నేను చేయబోవు కార్యమును ఈరోజు నేను నీకు చెప్తున్నాను. నిశ్చయముగా నీవు మిక్కిలి జనమగుతావు. నువ్వు లెక్కకు సమస్త జనములు విస్తరించబడతవి, భూమిని ఏలుతావి నీ జనము అని చెప్పానని దేవుడు అక్కడ అబ్రహాముకి తాను చేయబోవు కార్యమును గురించి చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిరాశ పడిపోయి, కృంగిపోయి, చాలా ఇబ్బంది పడిపోయి, చాలా దీనుడిగా ఇక నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే అని బాధపడుతూ, పిల్లలు కలగలేరేమో అనే ఎంతో శోధనతో, ఇబ్బందులతో చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి, నీ కార్యమును నేను దాచిపెట్టను, నేను నీకు తెలియజేస్తున్నానని చెప్పనన్నాడు. అలాగే మన దేవుడు మన పక్షమున తన కార్యములు చేసేవాడై ఉన్నాడు. పిల్లారా, ఈరోజు నువ్వు తలపెట్టిన కార్యం ఎంత గొప్పదైనా సరే, ఆ కార్యం ఎంత గొప్పదైనా, ఆ కార్యం ఎంత విలువైనదైనా, ఆ కార్యం ఎలాంటిదైనా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. ఆదికాండము 41వ అధ్యాయము 22వ వచనంలో ఒక రోజున యోసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపును బయటికి తీసుకుని రావటానికి దేవుడు ఫరోకి కలిస్తున్నాడు. అక్కడ దేవుడు ఫరోకి కలవచేటట్టుగా చేసి ఆ కలభావము యోసేపు చెప్పేటట్టుగా దేవుడు నిర్ణయించాడండి. యోసేపు బయటికి వచ్చాడు. కలభావం చెప్పేవాడు యోసేపే అని చెప్పానని రాజుగారికి తెలిసింది పానదాయకుడి వల్ల. అందువల్ల పానదాయకుడు అలాగే బంట్రవుతులందరూ కూడా యోసేపు ఏ కారాగారంలో, ఏ సెల్లులో ఉన్నాడో బయటికి తీసుకొని రండి, అతడే దేవుని ఆత్మ గలవాడు, అతడే ఈ యొక్క కలభావం చెబుతాడని చెప్పి యోసేపుని పిలిపించి యోసేపు ద్వారా ఆ కలభావమును రాజుగారు తెలుసుకున్నాడు కదండి. మనందరికీ తెలుసు యోసేపు యొక్క స్టోరీ. యోసేపు ఆ కలభావమును చెప్పిన తర్వాత యోసేపు రాజుగారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనం మనం గనక చూసినట్లయితే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను అని చెప్పే మాటను అక్కడ మనం చూస్తున్నాం. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడింది. చూడండి, ఆ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడింది. ఆ కార్యాన్ని గురించి తెలియచేయాలంటే, ఆ కార్యం గురించి ఫరో తెలుసుకోవాలంటే యోసేపు బయటికి రావాలి, యోసేపు విడిపించబడాలి. యోసేపు జీవితంలో కార్యం జరగాలంటే ఫరోకి దేవుడు కల తెప్పించాలి. ఆ కార్యమును దేవుడు చేయాలి. 7 సంవత్సరాలు కరువు రప్పించాలి. చూడండి, తన బిడ్డలను విడిపించడానికి, తన బిడ్డలను తప్పించడానికి, తన బిడ్డలకు సహాయం చేయటానికి, తన బిడ్డల యొక్క అవసరత వచ్చేటట్టుగా చేయటానికి
దేవుడు తన కార్యమును ఎంత రీతిగా దేవుడు వృద్ధులోనికి తీసుకొస్తున్నాడో, ఎంత గొప్పగా ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడో ఈ భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రోజున నీ కార్యం ఎంత గొప్పదైనా సరే, నీ కార్యము ఎంత బలమైనదైనా సరే, నీ కార్యము ఎంత డబ్బుతో కూడుకున్నదైనా, ఎంత పరపతితో కూడుకున్నదైనా, ఎంత పేరుతో కూడుకున్నదైనా, మనుషుల వల్ల కాకపోయినా, నీ డబ్బు వల్ల కాకపోయినా, నీ అధికారం వల్ల కాకపోయినా, దేవుడికి సమస్తము సాధ్యము. ఆయన అంటున్నాడు, నీ కార్యమును తప్పకుండా నేను చేస్తానని. కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు, నా పక్షమున నా దేవుడు నా కార్యమును సఫలం చేస్తాడు. ఈరోజు నీ కార్యం ఎంత గొప్పదైనా, ఎంత బలము కలిగిందైనా ఆయన సఫలపరచునుగాక. దేవుడు నీ జీవితంలో నీ కార్యములన్నింటినీ చక్కపరచునుగాక. దేవుడు నీ జీవితంలో నీ అద్భుత కార్యాలన్నీ కూడా క్రమేపీ ఒక్కొక్కటి జరిగించునుగాక. ఈ సంవత్సరం అంతా తన కార్యములు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేసి, నీకు సాక్షులుగా, నీకు నమ్మకమైన బిడ్డలుగా, పాత్రలుగా మమ్మల్ని మలుచుకొని వాడుకోమని ప్రార్థిస్తున్నా. కార్యములు అల్పమైనవి కాదు అని బైబిల్ చెప్తుందయ్యా. నీ కార్యములు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. ఆ కార్యములను గురించి ఎంతో మంది ఎదురు చూస్తుండగా వారి జీవితాల్లో శీఘ్రముగా నైనా మీరు జరిగించండి అయ్యా. యోసేపు చెప్పినట్లుగా శీఘ్రముగా జరిగించండి. అద్భుత కార్యాలు శీఘ్రముగా జరిగించండి. గొప్ప కార్యాలు శీఘ్రముగా జరిగించి సంతోష పెట్టమని, మీ చిత్తమైతే మరలా రేపు కలుసుకొని మేము నీ వాక్యము ద్వారా ముచ్చటించుకోవడానికి మీరు మాకు మరొక సమయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా రేపు కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.